ఇందాక నేను మిరాయి మూవీ చూసిన మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో బీజిఎం మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సో ఎంట్రీ సీన్స్ లో మాత్రం చాలా ఎక్సలెంట్ గా యూజ్ చేస్తారు. మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ స్టోరీ వచ్చేసి కూడా మనకి ఈజీగానే అర్థమైపోతుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓవరాల్ గా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంది. మధ్యలో ఎక్కువ లాక్స్ అనేది లేదు. సో ఓవరాల్ గా సినిమా వచ్చేసి కొద్దిగా లెంత్ గా అనిపించింది. 2 hours 49 minutes అయితే ఉందన్నమాట మూవీ. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిరాయి అది కట్టే ఉంటది కదా మనకి. సో అది ఏంది మనకి అసలు దాని వెనుక ఉన్న స్టోరీ ఏంది అనేది మనకి చెప్తారనమాట. సో లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది. సో మెయిన్ గా మూవీలో విఎఫ్ఎక్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. రౌడీ వచ్చేసి మనకి మంచు మనోజ్ ఉంటాడు కదా, సో అతను కూడా మనకి ఫైటింగ్ కానీ అతని ఎంట్రీ సీన్స్ లో మాత్రం బీజిఎం కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఓవరాల్ గా మనం సినిమా చూసుకుంటే కంప్లీట్ గా మనకి మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది నాకైతే. సో లాస్ట్ టైం మనం హనుమాన్ మూవీ అయితే చూసాం కదా తేజ సజ్జ నుంచి. సో అప్పుడు మనకి ఆ మూవీలో ఎలా అయితే ఉన్నాయో గూస్ బంప్స్ కానీ కొన్ని సీన్స్ కానీ, సో ఈ మూవీలో కూడా మనకి మధ్యలో కొన్ని గూస్ బంప్ సీన్స్ అయితే ఉంటాయి. సో తను మిరాయిని చేరుకునే విధంగానే, సో అక్కడ మిరాయి తర్వాత ఫైటింగ్ రౌడీ తోటి ఉంటుంది కదా, అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఫైనల్ లా మనకి క్లైమాక్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత టైటిల్స్ పడ్డ తర్వాత కూడా మనకి లాస్ట్ ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. స్పెషల్ గెస్ట్ మిరాయి జైత్రే అని చెప్పేసి సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది. సో అది కూడా మనకి దాని ఇంట్రడక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో థియేటర్ లో మీరు కూడా వెళ్ళి చూడండి. సో మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో మైనస్ పాయింట్స్ అయితే మూవీలో ఎక్కువ అనిపించలేదు. సో మధ్యలో కొన్ని సీన్స్ లో కొద్దిగా లాగ్ అనిపించింది నాకైతే పర్సనల్ గా. బట్ ఏంటంటే మూవీ లెంత్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ అయినట్టు అనిపించింది. 2 hours 49 minutes అయితే ఉంది అనమాట. దాదాపు 2 hours 50 minutes, అంటే ఒక 11 minutes తక్కువ మనకి 3 hours. బట్ సో కొద్దిగా తక్కువలా అయిపోయిందా అని అనిపించిండే. బట్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ మనకి విఎఫ్ఎక్స్ కూడా సో ఇంకా కొద్దిగా ఎక్కువ ఇంప్రూవ్ చేసింటే బాగున్నాయి అని అనిపించింది. సో విఎఫ్ఎక్స్ పర్లేదు, ఉన్న వరకు అయితే మనకు బాగానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసి కొద్దిగా ఇంకా ఎక్కువ ఉండింటే బాగున్నాయి అని అనిపించింది. సో ఓవరాల్గా సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది.